నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంపై చర్చించేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆర్డీఓ అనూష ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులతో కోటమిరెడ్డి సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల అభివృద్ధి కోసం P4 విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం అభినందనీయమని కోటమిరెడ్డి కొనియాడారు. అలాగే రూరల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఆర్డీఓ మంచి అధికారి అని, చాలా చక్కగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. ఆర్డీఓ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు. భావితరాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుల్ని రాజనీతిజ్ఞులు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన రోజుల్లో 94-95 ప్రాంతంలో ఎవరు ఊహించని ఆ యొక్క కంప్యూటర్ రంగాన్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకొని వచ్చి కొన్ని లక్షల మంది జీవితాలను మార్చిన వ్యక్తి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీతో సహా అనేక రకాల కార్యక్రమాల శ్రీకారం చుడుతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చిదిద్దేదానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో ఏ విధంగా జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రం దశ దిశ మార్చారు, ఈనాడు P4 పథకం ద్వారా సమాజంలో అవకాశం ఉండి 10 మందికి మేళ్లు చేయాలా అన్న వ్యక్తులందరినీ భాగస్వాములను చేసి సమాజం దశ దిశ మార్చేదానికి ఆ P4 పథకం. దీని మీద ప్రత్యేకంగా ఏదో మాటలు చెప్పి వదిలేయటం కాకుండా క్షేత్రస్థాయిలో ఒక బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసి ఈరోజు దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. తొలి సమీక్షా సమావేశం ఇది. ప్రతి నెలా కూడా దీని గురించి సమీక్షలు ఉంటాయి. అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారు నెల్లూరుకి ఈ యొక్క ఆర్డీఓ ఉండటం మనందరూ అదృష్టం. ఎందుకంటే వారు చురుకుగా, కరుకుగా, చాలా వేగవంతంగా సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తారు. ముఖ్యంగా ప్రజా సమస్యలు వారి దృష్టికి ఒక్కసారి చెప్తే ఇక మనం మర్చిపోవచ్చు. ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలా ఆలోచన సాగిస్తారు. అలాంటి ఆర్డీఓ గారు ఉండటం, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా చాలా చురుగ్గా ఉండటం, దీని ద్వారా స్థానిక శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని, ఆకాంక్షల మేరకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల ముందు తీసుకుపోయేదానికి పనిచేస్తానని చెప్పని మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సందర్భంగా మనకి ఏదైతే ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసిందో ఈ 2047 కల్లా డెవలప్మెంటల్ అనేది ఆంధ్ర ఇండియాలోనే టాప్ GSDP స్టేట్గా నిలదొక్కాలంటే దాంట్లో భాగంగా ఇప్పటి నుంచి మనం ఎలాంటి పనులు చేయాలి, అసలు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఏంటి బలాలు ఏంటి, అవుట్కమ్స్ ఏంటి, ఏం చేస్తే ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుందో అలాంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా మన కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా నెల్లూరు రూరల్కి నాకు చైర్మన్షిప్ ఇచ్చారు అండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. సో ఆయన గైడెన్స్లో మేము ఈ కాన్స్టిట్యుయెన్సీని ఇంకా ఎంత డెవలప్ చేయగలం, అందులో భాగంగా 5 మెంబర్స్ని మేము సెలెక్ట్ చేసామండి. దీస్ పీపుల్ గాట్ సెలెక్టెడ్ త్రూ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసి మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ డాక్యుమెంట్ ప్లాన్ని అప్డేట్ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారన్నమాట. అందులో భాగంగానే ఈ మార్గదర్శి కుటుంబాలు ఏదైతే బంగారు కుటుంబాలని బలోపేతం చేయాలంటే మార్గదర్శులు చాలా ఇంపార్టెంట్. ఆ P4 ప్రోగ్రాం ద్వారా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కొంతమందిని ఇంకా ఎక్కువగా జస్ట్ ఇప్పుడు 5 మెంబర్సే ఉన్నారు, దాన్ని 500 మెంబర్స్గా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తో ఈ 2047 ప్లాన్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మనం ఆర్డీఓ ఆఫీస్నే యూజువల్గా వేరే యూనిట్ పెట్టమన్నారు, బట్ ఆర్డీఓ ఆఫీస్నే పెట్టడం ఎందుకు జరిగిందంటే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ని, ఎమ్మెల్యే గారిని ఒక వేదికపై సమావేశమయ్యే ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడానికి ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ కూడా ఈ ఈవెంట్ని కవర్ చేశారు అండ్ ఐ హోప్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మన స్టేట్లోనే ఒక మంచి డెవలప్మెంటల్ హబ్గా తయారవుతుందని, రానున్న MSME పార్కులు కానీ మన 339 ప్రోగ్రామ్స్ ఏదైతే స్టార్ట్ చేశారని గౌరవ ఎమ్మెల్యే గారు వీటన్నిటితో ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. IITలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది
అందిస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.